విరోధంగా ఏ గుంపన్నా లేవండి, నీకు విరోధంగా ఏ ఆలోచన లేవండి, ఏ ఆయుధాలన్నా లేవండి, ఏ మనుషులన్నా లేవనివ్వండి, ఇదిగో నీవు ఈ 3 అనుభవాల్లో, ప్రార్థన అనుభవంలో, ప్రేస్ అనుభవంలో, ఇదిగో ప్రొఫెసీ అనుభవంలో నీవు ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని ప్రాకారముగా ఉంటాడు, అగ్ని ప్రాకారంగా ఉంటాడు, ఇత్తడి గోడగా ఉంటాడు, ఇనుప స్తంభముగా నీ చుట్టూ ఉంటాడు. నీ మీదకు వచ్చి వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెట్టేసి ఆయన చూసుకుంటాడు. అంతే. నీ సంగతి, నీ మీదకి వచ్చేవాడి సంగతి ఎవరు చూసుకుంటారు? అని చేయడానికి వచ్చిన వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? వారి మీదకి వెళ్ళిపో. దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగరాక ఏమైపోయింది? వారు కూడా ఈ ప్రవక్తల శిష్యులతో కలిసి ప్రవచించటం ప్రారంభించినారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు, ఆరాధించటం ప్రారంభించారు. హల్లెలూయా.